హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే మా చేనులో ఆకుకూరకైతే వచ్చినాను నేను. మా చేనులో ఈ పైరు నాటి ఇంకా వారం కూడా కాలేదు. ఆకుకూరన్నీ అప్పుడే వచ్చేసినాయి అనమాట. గడ్డితో పాటు ఆకుకూరలు చాలా బాగా వచ్చింది. ఇంకా దొరికినప్పుడు ఇంకా ఇలాంటి ఆర్గానిక్గా పంట చేసేది మేమైతే తినేస్తాము, వదులుకోము. ఇంకా ఎంత వీలైతే అంత తీసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి ఇంకా ఆర్గానిక్గా పండించడమే అసలు దొరకదు. మేము ఇది వర్షానికే పంట చేస్తాము, అంటే నీళ్ళు అట్లా బోర్లు కానీ అట్లా కాదు, వర్షానికి మాత్రమే వస్తుంది. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఆకుకూరలు. ఆకుకూర రోజు తిన్నా కానీ ఏం కాదు, చాలా హెల్తీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ చూడండి వాతావరణం ఎంత బాగుందో. మా చేనులో అయితే చాలా బాగుంది. ఇంకా ఇది ఇప్పుడు కానీ తవ్వేయకపోతే మళ్ళీ ఇంకా కష్టం అనేసి ఇంకా నేనైతే ఇంకా ఈ ఆకుకూరలు వీలైనంత వరకు తీసుకుందాంలే అనేసి తీసుకుంటాను. ఇంకా అది చేతికి కూడా దొరకడం లేదు, చాలా చిన్న చిన్నగా చాలా బాగుంది. అది ఇంకా కవర్లో వేసుకుంటాను, వేర్లతో తీసుకుంటాను. ఇంక ఇంట్లో పోయేసి క్లీన్ చేసుకుందాంలే అన్నట్టు. ఇంకా మీకు కూడా ఇలా ఎంతమంది తింటారు, ఇంకా ఇలా ఎంతమంది తీసుకొని వెళ్తారు అనేసి కామెంట్ చేయండి. మేమైతే దొరికితే మాత్రం అస్సలు వదులుకోము. ఇంకా చూడండి ఈ పాయల్లో ఇవన్నీ తవ్వాలి కదా, అందుకనేసి ఇంకా నేను చూస్తా అన్నాను తవ్వేదానికి అవుతుంది అనేసి. చాలా మెత్తగా బాగుంది అనేసి ఇంకా చూస్తా అన్నాను. తవ్విచ్చేయాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇంకా చెత్త ఒక 2 వర్షాలు పడితే ఇంకా చెత్త ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా ఈరోజు వచ్చాను. సండే నాటినాము, ఫ్రైడే లోపల ఇంత వచ్చిందనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. కడిగేసి వేర్లన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మా పైర్లు అయితే ఇప్పుడు ఒక 1 మంత్ అయింది. 1 మంత్ లో ఇప్పుడు చూపిస్తాను ఇలా ఉంది పైర్లు. ఇంకా వీడియో నేను చాలా రోజుల క్రితం తీసింది, అది చాలా బాగుంది. నాటి ఒక వారంలో తీసినాను. ఇదైతే ఇంకా తవ్వేసి ఇంకా ఇలా వచ్చిందనమాట. తవ్వేసేసినాము, తవ్వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పటికీ కూడా 4-5 సార్లు అయితే కోసుకున్నాము ఆకుకూర. మీరు కూడా ఇలా వర్షానికి పంట చేస్తే చెప్పండి, మేమైతే వర్షానికే చేస్తాము. ఇదైతే ఈ కాయలు ఏం కాయలో నాకు తెలియదు, పక్షులు మాత్రమే తింటాయంట, మనుషులు తినరంట దీన్ని. ఇంకా ఈ చెట్లో చాలా పింక్ కలర్లో, రెడ్ కలర్లో అట్లా కాయలు కనబడితే సరేలే ఒకసారి వీడియో తీద్దామన్నట్టు తీసినాను. ఈ కాయలు కూడా చాలా అందంగా కనబడినాయి. ఇంకా ఇది ఇంకి పళ్ళు అయితే కాదు, ఇంకి పళ్ళు అది వేరేలా ఉంటుంది చెట్టు, అది మా చేనులో ఉంది. ఇంకా చేను నుంచి ఇంటికైతే చీకటి పడిపోయింది, వస్తా అన్నాము. ఇంకా వస్తా అంటే మా గొర్రె పిల్ల అయితే మాతో పాటు వస్తుంది అనమాట. ఇంకా అది మేము ఎంత స్వీట్గా పోయినా చాలా చిన్న పిల్లలాగా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం కూడా అది ఉండదు, భయమో దానికి మనుషులు లేకపోతే. ఇంకా ఇలా అయితే వచ్చేసింది, చాలా ముద్దుగా వస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి దీని వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ నేను చాలా వీడియోలో పెట్టినాను దీని ఈ పిల్లదైతే. ఇప్పుడైతే ఇంకా నేను మా గార్డెన్లో ఆకుకూర అనమాట, ఇది బచ్చల కూరలో ఇది ఒక వెరైటీ. ఇంకా ఎండాకాలంలో చాలా పనికి వస్తుంది నాకు. అప్పుడు ఎండాకాలంలో ఆకుకూరలు దొరకవు కదా, ఇది మా పిల్లోళ్ళు కొత్తిమీర వేసినారు కుండీలో, ఆ కోతులన్నీ బీకి తినేసినాయి. ఇది ఒక్కటే ఉంది, కోతులు కూడా ఆహారం వేస్తాం మేము. ఎలా అంటే మాకే తెలియకుండా నల్లేరు ఉంది. ఇంకా ఆకుకూరలు ఇవి అయితే తినవు, కానీ గురుగాకైతే తింటుంది, కొత్తిమీర తినేస్తుంది, అదేవిధంగా నెల్లేరు కూడా తినేస్తుంది. ఇంకా బచ్చల కూర అయితే తినదు అసలు, అందుకనేసి బచ్చల కూరే పెంచుకుంటే ఎక్కువ. ఇంకా ఇది కూడా తినదనమాట, ఇవన్నీ తినదు, అందుకనేసి నేను ఇవి పెంచుకుంటాను. చూడండి ఇలా బచ్చల కూర, ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అంటే పప్పులో వేసుకుంటాను నేను, ఇది పప్పులో వేసుకుంటాను. ఇంతకు ముందు చూపించింది అయితే నేను పప్పులో వేసుకోలేదు, అది కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడైతే వేసుకోలేదు. అంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడు అలానే వేసి చేస్తాను, వాటర్ ఏమి వేయకుండా. చాలా బాగుంటుంది, పచ్చడిలాగా చేసుకోవాలన్నమాట, అది చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇంకా ఇది చూడండి ఆకుకూర ఇలా తీసేసుకుంటాను కదా, దీన్ని అయితే కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పప్పులో అయితే ఇంకా మునక్కాడలు, బీన్స్ అలా వేసుకుంటాం కదా, అలానే దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. హాస్పిటల్లో పోయేసి ఎంత బిల్లు కట్టమంటే అంత కడతాం, కానీ ఆకుకూరలు మనమే పంట చేసుకొని తింటే అవన్నీ కొంచెం తగ్గిస్తాము. నాకు కూడా ఈ మధ్యనే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ఎక్కువగా ఆకుకూరలు అలా వాడేదానికి అయితే ట్రై చేస్తాను. వీలైనంత వరకు ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివే తెచ్చుకుంటాము. ఇంకా చూడండి ఇంకా ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఉన్నీలే అనేసి అలానే వదిలేసినాను. ఇంకా 3-4 డేస్లో ఇవి కూడా వచ్చేస్తాయి, ఇవి కూడా వాడుకోవచ్చు. ఇంకా దీంతో పాటు కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర ఇంకా ఇంకో బచ్చలు ఉంది కదా, తీగ బచ్చలి, అది కూడా వేసుకుంటా. ఇదైతే మా ఊరు. ఇంకా ఇదైతే తెచ్చుకున్నాను కదా, ఇలా గిన్నెలో పెట్టేసి ఇంకా కొత్తిమీర అయితే చూపిస్తాను మీకు. ఈ పువ్వులన్నీ ఇలా తీసేయాలన్నమాట, ఈ పువ్వులన్నీ వేసుకోకూడదు. ఈ ఆకులు తర్వాత చిన్న గడ్డలు అంటే వేసుకోవచ్చు, గడ్డీలు అంటే లేతగా ఉండే గడ్డీలు వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒక్క చెట్టు నాటితే చాలు, చాలా వచ్చేస్తాయి.
ఇదైతే మా పుదీనా అయితే కోసుకుంటా అంటే వస్తూనే ఉంటుంది. నేను ఆవు పేడ వేస్తాను దీనికి. ఆవు పేడ అంటే ఎరువు చేసి వేస్తామన్నమాట. ఆవు పేడ బాగా తిప్పులో మగ్గి ఉంటుంది కదా, అది తెచ్చి అప్పుడప్పుడు దీనికి ఇచ్చుకుంటా అంటాను. కానీ ఎరువులు మందులు వేసి పంట చేసేదానికంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏమనేసి మాకు చెప్పండి. ఇంకా మన ఇంటికి అయ్యే మాత్రం కొత్తిమీర, పుదీనా ఇలా చిన్న చిన్న ఆకుకూరలు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.